మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చలికాలంలో అత్యంత చల్లగా ఉండే రోజు భోగి. ఆ రోజు మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. గొబ్బిమ్మలతో పిడకలను తయారు చేస్తారు. భోగి రోజు భోగి మంటలలో వేస్తారు. దేశీయ ఆవు పేడతో చేసిన ఈ పిడకలను మంటలలో వేయటం వలన వాతావరణం శుద్ధి అవుతుంది. ఈ పండుగ నాడు తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్ద భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గుకు ఒక ప్రత్యేకత. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు అంటే బూడిద తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయటం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా ఆ రోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలేస్తారు. సాయంత్రం పిల్లల చేత సందేహ గొబ్బిమ్మలను పెట్టిస్తారు. ఆ తర్వాత పిల్లలపై రేగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఈ పళ్లను భోగి పళ్ళు అంటారు. భోగి పళ్ళు ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున కోడి పందాలు వేయటం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనపరుస్తారు. పోటీలలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. భోగి రోజున పిల్లలు చాలా సంతోషంగా గాలిపటాలను ఎగురువేస్తారు. పిల్లలు పోటీగా ఈ గాలిపటాలను ఆనందంగా ఎగురువేస్తారు. సాయంత్రం గడపకు రెండు వైపులా ప్రమిదలతో దీపాలను ఉంచి తెల్లటి పుష్పాలను అలంకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈరోజు గౌరీ వ్రతాన్ని మహిళలు భక్తితో జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని చేసిన వారికి ఐశ్వర్యంతో పాటుగా సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుందని స్త్రీల నమ్మకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.